వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ శ్రేణులు విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కావలి తహసీల్దార్కు ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందించారు. రాష్ట్ర జనాభాలో 52% పైగా ఉన్న వెనుకబడిన తరగతులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 3.5 ఏళ్లుగా అణిచివేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మత్స్యకారులకు వలలు, పడవలు, ఐస్ బాక్సులు, మోటార్ సైకిల్ వంటివి 90% సబ్సిడీతో అందించారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సబ్సిడీ పరికరాలు అందలేదని వాపోయారు. నిర్మించిన భవనాలను రద్దు చేయడం తప్ప వైసీపీ ప్రభుత్వంలో జరిగిందేమీ లేదని మండిపడ్డారు. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రవిచంద్ర ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో అనుసరించేటువంటి ప్రభుత్వ విధానాలు, దాని మీద ఆ విధానాల వల్ల బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారనేటువంటి విధానం మీద ఈరోజు కావలి శాఖ ఆధ్వర్యంలో మేము రెవెన్యూ అధికారులకి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ముఖ్యంగా